Work India, they have the high, I call them the Maharaja tariffs. The Indian government takes offense to that, but it's absolutely true. They have the highest tariffs of any major country in the world against the United States. We got to deal with that. And then this is, buying Russian oil. Steve, look, they never bought Russian oil before Russia invaded Ukraine, except for like little tiny drops of it. And then they go into this mode of profiteering with with Russian refiners coming onto India soil and the profiteering. So taxpayers here wind up having to send more money over there. So a lot of things going on. The good news here is, like, look at all the things we've done. Great deal with the European Union, great deal with Japan, Korea, Philippines, Indonesia. All these countries are working very closely with us because, one, they realize that they've been taking too much advantage of us, and two, they need our markets. And I think India must come around at some point, and if it doesn't, it's laying down with Russia and China, and that won't end well for me. Right, చూసారు కదా, రష్యా భారత్ దగ్గర కొనుగోలు ఆపేయండి, రష్యా భారత్ నుంచి కొనుగోలు ఆపేయండి. రష్యా చైనాతో పొత్తు పెట్టుకుంటే భారత్కి మేమేంటో చూపిస్తాం. ఏం నువ్వు చూపించేది? అమెరికా చూపిస్తే భారత్ భయపడిపోద్దా? అమెరికాతో భారత్ కొరిగేదేంటి? మహా అయితే భారతీయులు ఎవరైనా, అమెరికా నివసిస్తున్న వారు, తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నా, భారతీయులు ఎవరైనా ఉన్నా, వారంతా కూడా వాళ్ళ మేధాశక్తితోనే, వాళ్ళకుండే ఆలోచనతో, వాళ్ళకుండే మేధాశక్తితో వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే మా మేధస్సుని మీకోసం ఉపయోగిస్తున్నాం అంతే. ఇక్కడేం ఖాళీగా, లేకపోతే ఇక్కడ ఏమైనా దొరక్కనో, తిండి తిప్పలు లేకనో, ఇంకేదైనా ఆకలితో అలమటిస్తుంటేనో మీ వైపుగా చూసి మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తేనో పొరపాటు. గివ్ అండ్ టేక్ పాలసీ. మీరు మా దగ్గర నుంచి కొనుగోలు చేయండి, మేము మీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తాం. మీ దగ్గర నుంచి మేధాశక్తిని మీరు తీసుకోండి, మీ దగ్గర నుంచి ఆ డబ్బులను మేము తీసుకుంటాం. సో ఈ రకంగా గివ్ అండ్ టేక్ పాలసీ మంచిగా న్యూట్రల్ వరకు ఉండిపోయి ఒకరినొకరు గౌరవించుకున్నంత సేపు ఏమీ జరగదు, అంతా సవ్యంగానే జరుగుతుంది. ఎప్పుడైతే గౌరవానికి భంగం కలుగుతుందో, మాకు ఇచ్చేటువంటి మర్యాదకి, మా దేశాన్ని పూర్తిగా కించపరిచే విధంగా, ఇక్కడ ప్రజల్ని కించపరిచే విధంగా, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ఆత్మగౌరవాన్ని పూర్తిగా మంట కలిపే విధంగా మాట్లాడతారో అప్పుడే అసలు యుద్ధం మొదలవుతుంటుంది. సో భారత్ని పాకిస్తాన్తో మీరు పోల్చుకుంటే మీ అంతటి మూర్ఖులు ఉండరు. భారత్ని ఉక్రెయిన్తో పోల్చుకుంటే మీ అంతటి మూర్ఖులు ఉండరు. వాడేదో ఉక్రెయిన్ గాడు, వాడు రష్యాతో దాడి చేసి, రష్యాతో యుద్ధం చేసి, వాడికి చేతగాక ఉన్నదంతా అమ్ముకొని దిక్కుతోచని పరిస్థితిలో ఏదో ఒక సహాయం కావాలి కాబట్టి వాడి దగ్గర ఆస్తులు మొత్తాన్ని తీసుకొచ్చి మీ దగ్గర తనఖా పెట్టి డబ్బులు తీసుకెళ్తే వాడు మీ దగ్గరకు వచ్చి మోకరిల్లారంటే, సరే మీరు వాడి మీద పెత్తనం సాధిస్తున్నారు, ఉక్రెయిన్ పైన మీరు ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు, మీ ఇష్టం అది. పాకిస్తాన్ మన భారత్తో యుద్ధం చేసే సమయంలో తోక ముడుచుకొని కూర్చుని పోయింది. చేతగాని చవటల్లాగా, దద్దమ్మల్లాగా, నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు, ఈ ఫాల్తుగాళ్ళు యుద్ధంలో ఓడిపోతుంటే మా దగ్గర మోకరిల్లిపోయి మమ్మల్ని వదిలేయండి అయ్యా అని చెప్తే వదిలిపెడితే అమెరికా దగ్గర వెళ్ళిపోయి అమెరికా సహాయం తీసుకొని మళ్ళీ భారత్ ఏదో చేయాలని చెప్పి కుట్రలు పడుతున్నటువంటి పాకిస్తాన్కి భారత్కి పోలిక ఇదా? మీరు పోల్చుకునే పోలిక? భారత్ని మరి దిగజార్చి ఎప్పటికైనా మా దగ్గరికి వస్తుంది, మా కింద వంగిపోవాల్సిందే, మాకు లొంగిపోవాల్సిందే, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారత్ సహించదు. మళ్ళీ చెప్తున్నాను, నిజంగా అటువంటి పరిస్థితే వస్తే, అంత దయనీయమైన పరిస్థితే వస్తే తన తాకట్టు పెట్టుకునే బతకగలుగుతుంది ఆత్మగౌరవం కోసం. కానీ ఒకటి దగ్గర మోకరిల్లిపోయి ఒకటి కాళ్ళ కింద చెప్పులాగా నలిగిపోవడం ఎప్పుడూ నా భారతదేశం ఒప్పుకోరు, ఎప్పుడు నా భారతీయ ప్రజలు ఒప్పుకోరు. అటువంటి సిచ్యువేషనే రాదు. ఏంటి భారతదేశంలో మొత్తం ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒకటే ఉంది, అమెరికా రెండే కాదు కదా. అమెరికా కాకపోతే వేరే కంట్రీ, ఇంకేదైనా దేశం మీకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఆ సామాగ్రిని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. అమెరికా జనాభా ఎంత, భారతదేశం జనాభా ఎంత? ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధిక జనాభా కలిగిన దేశం నా భారతదేశం. ఇండిజినియస్గా ఇక్కడ మేధోశక్తిని, మేధో సంపత్తిని ఉపయోగించి యుద్ధ సామాగ్రిని మొదలుపెట్టింది భారతదేశం. అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశం కదా, ఏదైనా చేస్తే వాళ్ళు లొంగిపోతారేమో, భయపడిపోతారేమో, బెంగపాటు గురవుతారేమో, ఏదైనా చేయొచ్చు, వాళ్ళని తొక్కి పెట్టొచ్చు, కాలికిన చెప్పులా మార్చుకోవచ్చు, కాలికిన మట్టిలా మార్చుకోవచ్చు. అంటే మానవ బాంబులు అయిపోతారు, జాగ్రత్త. మీరు ఎవరితోనైతే ఎగ్గొక్కోకూడదో, ఎవరితోనైతే పెట్టుకోకూడదు, ఆ రకంగానే మీ మాట కనబడుతున్నాయి. మీరు మమ్మల్ని టారిఫ్తో ఇబ్బంది పెట్టారు. ఎస్,
టారిఫ్తో ఇబ్బంది పెడతారు, మీ ఫైనాన్షియల్ సిస్టమ్ కదా, మీ ఇష్టం వచ్చినట్టు వివరిస్తున్నారు, మా ఇష్టం వచ్చినట్టు వివరిస్తాం మేమని చెప్పి అంతవరకే వెళ్ళాం. లీగల్గా చూసుకోవడం కోసం వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూడా ఆశ్రయించాం, లీగల్ ఫైట్కి సిద్ధమయ్యాం. కానీ మీరు మరీ పూర్తిగా దిగజారిపోయి మనుషులని, దేశాన్ని, దేశ ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడితే ప్రతి ఒక్క వ్యక్తి ఒక సైనికుడు అవుతాడు. 140 కోట్ల మంది సైనికులతో అనవసరంగా గోక్కోవద్దు. భారతీయ ప్రజలు, భారతీయుల యొక్క ఆత్మస్థైర్యం గురించి బ్రిటన్ దేశాన్ని అడుగు. మాపై అణిచివేసి వాళ్ళు ఏదో చేయాలని ఒక దురుద్దేశంతో వచ్చినటువంటి బ్రిటన్ దేశాలు అడుగు, బ్రిటిష్ని అడుగు, వాళ్ళు చెప్తారు సమాధానం. అటువంటి భారతదేశం పైన మీ అవాకులు చెవాకులు పేలుతాయి, ఏదో భయపడిపోతారు, నైవంచన గురి చేయొచ్చన కదా అనే ఒక ఆలోచనతో ఉంటే డెఫినెట్గా పొరపాటు పడ్డట్టే. ఇది కేవలం మీకు వార్తని చెప్పడంలోనే కాదు, ఒక భారతీయుడిగా నాకున్న ఆవేదన, నాకున్న ఆగ్రహాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు కూడా కామెంట్ చేయండి. అమెరికాకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క అడ్వైజర్ పీటర్ నవారో ఆయన ఏం చెప్తున్నారంటే, భారత్ యూరోపియన్ దేశాల మాదిరిగా వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది, వాళ్ళు కూడా ఏదో రోజు మా కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు, మేము చెప్పింది వినాల్సిందే, మా దగ్గరికి వచ్చి కూర్చోవాల్సిందే, మేము చెప్పినట్టుగా తోక ఆడించాల్సిందే. ఈ రకమైన వ్యాఖ్యలు అక్కడ పీటర్ నవారో అమెరికా డొనాల్డ్ ట్రంప్ యొక్క అడ్వైజర్ మాట్లాడుతున్నాడు. ఇవి సహిద్దామా? వీటిని చూస్తూ ఊరుకుందామా? ఇప్పటికే మనల్ని కాదని చెప్పి శత్రుదేశం అటువంటి పాకిస్తాన్కి, ఒక ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్కి సహకరిస్తూ వారి దగ్గర ఆయిల్ రిజర్వ్స్ పెట్టుబడి పెడతారంటే, సరే నువ్వు కొట్టుకజావండి, మీరు సంకలు రాక్కుంటారా, లేకపోతే ఏం చేసుకుంటారా మీ ఇష్టం, అది మీరు భుజాలు తడువుకుంటారా, ఒకటి దగ్గర ఒకడు చొరబడి ఇంకేమైనా చేసుకుంటారా మీ ఇష్టం, అది మాకు అక్కర్లేదు అన్నట్టుగా కొంత మౌనంగానే ఉండిపోయాం. కానీ ఎప్పుడైతే ఏదో ఒక రోజున భారతదేశం కూడా పాకిస్తాన్ దగ్గర ఆయిల్ కొనుగోలు చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పి మీరు మాట్లాడుకొచ్చారో అప్పుడు మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టయింది. అయినా సహించాం. ఈ పిచ్చి ట్రంప్, ఈ దుస్సాహసి ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు కదా అనే రకంగా మౌనంగానే ఉండిపోయాం. ఆ తర్వాత కూడా పాకిస్తాన్ పైన ఇంకా ఆయుధ సామాగ్రి సమకూరుస్తా, పాకిస్తాన్కి అరిస్తా, పాకిస్తాన్కి ఇరిస్తా అని చెప్పేటువంటి మాటలు కూడా సహించాం, ఓపిక పట్టాం, ఓకున్నాం. వెరీ బ్యాడ్ ఇండియన్స్ అన్నప్పుడు కూడా సహించాం, ఓపిక పట్టాం. కానీ మరీ దిగజారిపోయి భారత్ని ఈ రకంగా అవాకులు చెవాకులు పేలుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊకునేది లేనేలేదు, సహించేది లేనేదు. ఇన్నిసార్లు మన భారతీయ ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ భారత ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అటు రణ్ధీర్ జైస్వాల్ కానివ్వండి, ఆ తర్వాత విదేశాంగ శాఖకు సంబంధించిన సెక్రటరీ కానివ్వండి, ఎవరు మాట్లాడినా ఎన్ని కౌంటర్లు ఇచ్చినా కూడా మీ బుద్ధి మారడం లేదు, మీ యొక్క వక్రబుద్ధి మారడం లేదనంటే అమెరికా ఒకటే ఒక ఆలోచన చేస్తోంది. అత్యధిక జనాభా కలిగిన భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేస్తే ఇక అన్ని దేశాలు మాకు కైవసం అయిపోతాయి కదా ఒక దురాలోచనతో, దుస్సాహసంతో ముందుకు వెళ్తోంది. ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కానీ భారతీయులు దాన్ని ఒప్పుకోరు, ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటారు. సో ఒకసారి భారత్ గురించి అవాకులు చవాకులు పేల్చే ముందు 1-4 సార్లు ఆలోచించుకోమని చెప్పి ఒక భారతీయ బిడ్డగా, భారతీయుడిగా డెఫినెట్గా అమెరికాను హెచ్చరించాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి నవారో ఏం మాట్లాడారు మళ్ళీ చూద్దాం. Having to send more money to India, they have the high, I call them the Maharaja tariffs. The Indian government takes offense to that, but it's absolutely true. They have the highest tariffs of any major country in the world against the United States. We got to deal with that. And then this is, buying Russian oil. Steve, look, they never bought Russian oil before Russia invaded Ukraine, except for like little tiny drops of it, and then they go into this mode of profiteering with Russian refiners coming onto India soil and profiteering. So taxpayers here wind up having to send more money over there. So a lot of things going on. The good news here is, like, look at all the things we've done. Great deal with the European Union, great deal with Japan, Korea, Philippines, Indonesia. All these countries are working very closely with us because, one, they realize that they've been taking too much advantage of us, and two, they need our markets. And I think India must come around at some point, and if it doesn't, it's laying down with Russia and China, and that won't end well for India. India